ఇక నీట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేశారు. పరీక్షకు 42 గంటల ముందే పేపర్ లీక్ అయినట్లు నిర్ధారించారు. నాసిక్లో పేపర్ను ముద్రించినట్లు గుర్తించారు. 6 రాష్ట్రాలకు దీంతో సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఉత్తరాఖండ్, కశ్మీర్, కేరళకు పేపర్ లీక్ నెట్వర్క్ విస్తరించినట్లు తెలుస్తోంది. തുടരുന്ന സമരം നാളെ സംസ്ഥാനത്തെ മുഴുവൻ ജില്ലകളിലേക്കും വ്യാപിപ്പിക്കുന്ന വിധത്തിലേക്ക് എസ്എഫ്ഐ തീരുമാനിച്ചിട്ടുണ്ട്. അത് നടത്തി വിദ്യാർത്ഥികൾക്ക് വേണ്ടി നീറ്റ് പരീക്ഷ കൃത്യമായി നടത്താനും നാഷണൽ ടെസ്റ്റിംഗ് ഏജൻസി പിരിച്ചുവിടാനും ആവശ്യകരമായ നിലപാടുകൾക്ക് എസ്എഫ്ഐ സമര നേതൃത്വമായി ഉണ്ടാകും. എല്ലാ സഖാക്കളും ഈ സമരം ഇവിടെ അവസാനിപ്പിച്ച് പിരിച്ചു പോകണമെന്ന് അഭ്യർത്ഥിക്കുകയാണ്. സമരം അവസാനിച്ച് മുഴുവൻ സഖാക്കളും പിരിയും. నీట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, వంశీ, దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి వైద్య విద్య కోసం రాసేటువంటి నీట్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ విషయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రోజు ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. దీంతో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన నెలకొని ఉన్నది. ఎంతో కష్టపడి రాసిన విద్యార్థులందరూ కూడా తమ ర్యాంకులు మారిపోతాయని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్ రాయడం ఇబ్బందికర పరిస్థితి అని చెప్పేసి కూడా చాలా మంది ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు మోడల్ పేపర్ పేరుతోటి, ఒకవైపు కేరళ నుంచి రాజస్థాను, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, వైపు హర్యానా, వివిధ రాష్ట్రాల్లో ఈ వ్యవస్థిత నేరాలుగా దీన్ని భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాజస్థాన్ ఎటువంటి స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దీని మీద విచారణ ప్రారంభించింది. ఎన్టీఏ దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. దేశంలో ఈ నీటి పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో పదే పేపర్ లీకేజ్ ఉదంతాలు విద్యార్థుల్ని పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఎడుతున్నాయి. 2004లో కూడా ఇలాంటి లీకేజ్ పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టింది. 2025లో రాజస్థాన్ లో 1-2 సెంటర్లలో పేపర్ లీకేజ్ చేస్తే ఆ సెంటర్లోనే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ర్యాంకులు ప్రకటించారు. ఈసారి మాత్రం దాదాపుగా 5 లక్షల నుంచి 30 లక్షల వరకు పేపర్లను అమ్ముకున్నారు. కొన్ని చోట్ల వాట్సాప్ లో సర్క్యులేట్ చేసి 30,000 కూడా అమ్మారని కూడా ప్రచారం సాగుతుంది. దీంతో గత 3 రోజులుగా తర్జన భర్జన పడ్డటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు ఎగ్జామ్ ను రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. తదుపరి ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించేది కూడా ప్రకటిస్తామని చెప్పారు. దీనికి కారకులైనటువంటి రాజస్థాన్ సంబంధించిన మనీష్ యాదవ్ ని, అదేవిధంగా ఆయనతో పాటు మరికొద్ది మందిని ఇప్పటికీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే వ్యవస్థీకృతంగా దీన్ని వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ సెంటర్లు ఈ విధంగా తప్పుడుకు పనులకు పాల్పడ్డారా అని చెప్పి కూడా వైపు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిగా లోతైన దర్యాప్తు చేస్తేనే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి భావిస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఛాలెంజ్ గా తీసుకుంది. ఒకవైపు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పదే నీట్ పేపర్ కేవలం అమ్మకానికి పెట్టారు. విద్యార్థుల భవిష్యత్తుని పణంగా పెట్టి కేంద్ర ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేకపోతుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నారు. గతంలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ సంబంధించినటువంటి పరీక్షలు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా గతంలో డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా ఒకవైపు అనేక రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జామ్స్ వారు కండక్ట్ చేసుకుంటే బాగుంటుందని ఒక చర్చ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 ఎగ్జామినేషన్ పేరుతోటి దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి మెడికల్ సీట్లను కొల్లగొట్టడానికి కోసమే ఉత్తరాది లాబీ చేస్తున్నటువంటి కుట్రగా వీళ్ళంతా కూడా అభివర్ణిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పాండిచ్చేరి లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కూడా మెడికల్ సంబంధించిన వైద్య కళాశాలలు ఉన్నాయి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. ఇందులో వైపు నేషనల్ పూల్ పేరుతో ఇప్పటికే చాలా మంది నార్త్ ఇండియన్స్ ఇక్కడ డంప్ చేస్తూ ఉన్నారు. ఆ కుట్రలో భాగంగానే దీన్ని తెరపై తీసుకొచ్చారని చెప్పేసి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు పేపర్ లీకేజ్ ఉదంతం పైన పలువురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తారు. దీని మీద పూర్తిగా లోతైన దర్యాప్తు కొనసాగిస్తే పూర్తి స్థాయిగా ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఇందులో కోచింగ్ సెంటర్ల మాఫియా ఏమైనా ఉన్నదా, ఒకవైపు రాజస్థాన్ లో కోటా లాంటి కోచింగ్ పరిశ్రమ అక్కడ పెద్ద ఎత్తున కూడా వ్యవస్థీకృతమే ఉంది. వేలాది మంది స్టూడెంట్స్, లక్షలాది మంది స్టూడెంట్స్ కోటాలో ఒకవైపు కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఒకవైపు జేఈ కావచ్చు, ఒకవైపు నేషనల్ స్టాఫ్ సెలక్షన్ సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, ఇటు నీట్ కావచ్చు, అనేక రకాల పిఎస్సీ కమిషన్ సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్స్ అన్ని కూడా రాజస్థాన్ కోటా కేంద్రంగా నడుస్తూ ఉంటాయి. అక్కడనే ఇలాంటి నేరాలకు పదే పాల్పడుతున్నారు. ఇటు మహారాష్ట్ర కావచ్చు, అనేక జిల్లా రాష్ట్రాల్లో
ఇలాంటి పేపర్ లీకేజ్ ఉదంతాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఎన్టీఏ స్పందించి దీని మీద ఒకవైపు పేపర్ లీకేజ్ ఉదంతాన్ని ముందు పెట్టి దీన్ని ఎగ్జామ్ రద్దు చేసింది. మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడనేది కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. వంశీ. యు ఆర్ రైట్. థ్యాంక్ యూ స్వామి. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్